ప్రపంచాన్ని షాక్కి గురి చేసిన యుద్ధం ఇప్పుడు ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఇప్పుడు అమెరికా కూడా జోక్యం చేసుకోవడంతో మరింత టెన్షన్ పెరిగింది. అదేవిధంగా ఈ యుద్ధం ఏదైతే ఉందో ఫిబ్రవరి చివరిలో మొదలై ఈ రోజుకి చాలామంది ప్రాణాలైతే కోల్పోయారు. ఇజ్రాయెల్ అమెరికా కలిసి ఇరాన్పై భారీ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇందులో కీలకం ఏంటంటే ఇరాన్ ప్రపంచంలోని ముఖ్యమైన ఆయిల్ మార్గమైన స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ని బ్లాక్ చేసింది. ఇది ప్రపంచ ఆయిల్ సప్లైలో దాదాపు 20% ప్రభావితాన్ని చూపిస్తుంది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై దాడులు తాత్కాలికంగా 5 రోజులు ఆపుతున్నట్టు ప్రకటించారు. ఇరాన్తో చర్చలు కూడా జరుగుతాయని చెప్పడం జరిగింది. కానీ ఇరాన్ మాత్రం చర్చలు లేవని చెబుతుంది. ఇంకా ఇజ్రాయెల్ దాడులు మాత్రం ఆగనే లేదు. మరి ఈ పరిస్థితుల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ ధరలు పెరిగి ఎకనామీపై భారీ ప్రభావం అయితే చూపడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఈ యుద్ధం ఇంకా పెరిగితే ఇది వరల్డ్ వార్లా మారే ప్రమాదం కూడా ఉందని చెప్పి నిపుణులు అయితే చెప్తున్నారు. మరి మీ యొక్క అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. ఈ యుద్ధం ఆగిద్దా లేదా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మా యొక్క అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.